బుధుని గోచారం మకర రాశిలో జనవరి 17, 2026. బుధుని గోచారం మకర రాశిలో జనవరి 17 తెల్లవారు 10:27 బుధుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 3 వరకు రాత్రి 10:27 వరకు మకర రాశిలో ఉంటాడు. బుధుని రాశి మార్పు వల్ల 18 రోజుల పాటు వృషభ రాశితో పాటు 4 రాశుల వారికి లాభమే లాభం కలిగిస్తుంది. బుధగ్రహం క్రమశిక్షణ మరియు ప్రతిష్టాత్మక రాశి అయిన మకర రాశిలో గోచరిస్తుంది. ఈ విశ్వ ప్రవాహ మార్పు మనం ఆలోచించే, సంభాషించే, మన లక్ష్యాలను చేరుకునే విధానంలో స్పష్టమైన మార్పును తీసుకువస్తుంది. బుధుడు ప్రసంగము, అభ్యాసము, విశ్లేషణ మరియు రవాణాపై ఆధిపత్యం వహిస్తాడు. మకర రాశి శని చేత పాలింపబడే ఒక భూమి రాశి. ఇది నిర్మాణము, అధికారము, ఓపిక మరియు కెరీర్ యొక్క ప్రతీక. మకర రాశిలో బుధ గోచారము 4 రాశుల వారిపై ఎలా సానుకూల ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాము. మకర రాశిలో బుధ గోచారం యొక్క రాశులపై శుభ ప్రభావం. వృషభ రాశి బుధ గోచారం వృషభ రాశి వారికి 9వ భావాన్ని ఉచ్చ శిక్షణ, దూర ప్రయాణాలు, ప్రచురణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాంతము సక్రియం చేస్తుంది. మీ భవిష్యత్తు దిశ గురించి స్పష్టతను ఆశించండి. మీరు విద్యాభ్యాసానికి తిరిగి వెళ్ళాలని ప్రమాణపత్రం ప్రారంభించాలని లేదా పెద్ద ప్రచురణ ప్రాజెక్టు ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే కనుక బుధుడు అవసరమైన షరతులు నిర్వహించడానికి మీకు క్రమశిక్షణను అందిస్తాడు. ఈ గోచారము ఆచరణాత్మక సలహాదారుని కనుగొనడంలో లేదా విదేశీ సంప్రదింపులతో స్పష్టమైన కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. చట్టపరమైన విషయాల్లో కూడా అనుకూలత, నిర్మాణాత్మక అభివృద్ధి చూడవచ్చు. కన్యారాశి బుధుడు కన్యారాశిని పాలిస్తాడు మరియు గోచారం కన్యారాశి వారికి 5వ భావాన్ని సృజనాత్మకత, పిల్లలు, అభిరుచి, ప్రాజెక్టులు మరియు ఊహాజనిత విషయాలపై నియంత్రించే ప్రాంతం హైలైట్ చేస్తుంది. మీ ఆలోచనలు, నిర్మాణము మరియు మార్కెటింగ్ సమర్థన లభిస్తుంది. మీ సృజనాత్మకత మనస్సుపై తిరిగి ఉండదు. ఇది కేంద్రీకృత మరియు లాభదాయకంగా ఉంటుంది. మీరు సృజనాత్మకత పనిచేస్తుంటే మీకు సైడ్ ప్రాజెక్ట్స్ ఉంటే మీ ప్రక్రియను వ్యవస్థీకరించడానికి, అభిరుచి ప్రాజెక్టు కోసం వ్యాపార ప్రణాళిక రూపొందించడానికి లేదా ప్రొఫెషనల్ ఖచ్చితత్వంతో ఉత్పత్తిని ప్రారంభించడానికి సమయం ఉపయోగించుకోండి. ఆవేశపూరితమైన రిస్కుల కోసం కాకుండా జాగ్రత్తగా విశ్లేషణ ఆధారంగా క్రమశిక్షణతో మీ ఆర్థిక పెట్టుబడుల కోసం ఇది మంచి సమయం. మకర రాశి బుధుని గోచారం మకర రాశిలో జరుగుతుంది కాబట్టి మీకు మానసిక స్పష్టత మరియు కమ్యూనికేషన్ యొక్క శక్తి నేరుగా ప్రవాహం లభిస్తుంది. మీది దీర్ఘకాలిక లక్ష్యాలు మరియు ప్రొఫెషనల్ ఆకాంక్షలను స్పష్టంగా మరియు నమ్మకంగా వ్యక్తపరచడానికి మీకు సమయం. ప్రజలు మిమ్మల్ని శ్రద్ధగా వింటారని మరియు మీ ప్రతిపాదనని గుర్తింపు లభిస్తుందని మీరు గమనిస్తారు. ప్రభావవంతమైన వ్యక్తులతో నెట్వర్కింగ్ చేయడానికి మరియు ముఖ్యమైన కాగితం పనిని అంతిమపరచడానికి ఈ దశను ఉపయోగించుకోండి. మీ గుర్తింపు మరియు మీ భవిష్యత్ దిశ గురించి వ్యూహాత్మకంగా ఆలోచించే మీ సామర్థ్యం పెరుగుతుంది. మీనరాశి వారికి బుధ గోచారం 11వ భావం అంటే నెట్వర్క్, స్నేహితులు, పెద్ద సంస్థలు మరియు భవిష్యత్తు లాభాల ప్రాంతం జరుగుతుంది. స్నేహితులు, సహోద్యోగులు మరియు పెద్ద సమూహాల మీ కమ్యూనికేషన్ చాలా ప్రభావవంతంగా మరియు లక్ష్యం ఆధారంగా మారుతుంది. ఈ గోచారం మీ కెరియర్ను ముందుకు తీసుకెళ్లడంలో సక్రియంగా ఉంటే మీకు సహాయపడే ప్రొఫెషనల్ సమూహాలు లేదా సంస్థలలో గుర్తింపు పొందడంలో సహాయపడుతుంది. మీ వ్యూహాత్మక మీటింగ్లకు నాయకత్వం వహిస్తున్నట్లు లేదా పెద్ద ప్రేక్షకుల ముందు భవిష్యత్తు కోసం మీ విజన్ వివరిస్తున్నట్లు కనుగొంటారు. ఇది మీ నెట్వర్క్ నుండి ముఖ్యమైన సాయం మరియు ఘన లాభాలు పొందడానికి దారితీస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.